ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు కాబట్టి ఈ చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి. మరి ఆ పొరపాట్లు జరిగినప్పుడు వైసీపీకి కొన్ని అంశాలు ఆయుధాలుగా మారతాయి. గత 4 రోజుల నుంచి వారు ఆయుధాలకు పదును పెట్టారు. సో మాటల తోటాలు పేలాయి. సో మరి నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డిస్కషన్ ఆ చర్చ భేటీ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగి నేను అనుకోవచ్చా? కాస్త ఈ గొడవ సద్దుమని అనుకోవచ్చా సార్? ఒకటి అసలు ముందు ఈ జరిగిన ఇన్సిడెంటే ఇదే అసలు అసంబద్ధమైంది. అసలు సంబంధమే లేని వ్యవహారం. అసెంబ్లీలో లేని వ్యక్తి పేరు పెట్టి మాట్లాడటం అనేది కూడా సబబు కాదు, సభా మర్యాద కాదు అది. ఇప్పుడు ఆఖరికి అవన్నీ మొత్తం కామెంట్స్ అన్ని తీశారు కదా, ఎవరు మన శ్రీనివాస్ గారి రిక్వెస్ట్ తో మొత్తం తీశారు. కానీ ఈ లోపే జరగాల్సిన మొత్తం తీశారంటే సార్ ఇక్కడ ఒక డౌట్. కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అప్పుడు డిప్యూటీ స్పీకర్ స్పీకర్ ప్లేస్ లో ఉన్నారు. నేను మాట్లాడిన మాటలు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, సో అపార్థాలకి తావు తీసాయి, కాబట్టి దయచేసి నా వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నాను, రికార్డ్ ని తొలగించినారు. అంటే ఆయనే తొలగిస్తారా? దానికి కంటిన్యూషన్ బాలకృష్ణ గారి చర్చ అంతా తీసేస్తారు. బాలకృష్ణ గారి మాటలు కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన కూడా తీసేస్తారు. ఓ కాబట్టి గొడవ లేదు. దాంతో పాటు దాని కంటిన్యూషన్ అది కాబట్టి ఆ మొత్తం ఆ ఇష్యూకి సంబంధించి మొత్తం తీసేస్తారు, ఆ 2 తీసేస్తారు. అంటే ఇక్కడ గొడవ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. అవును, అసెంబ్లీ రికార్డ్స్ లో తీసేస్తారు కానీ ప్రజల మైండ్ లోకి వెళ్ళిపోయింది. కానీ అది అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకునేవాళ్ళు. అప్పుడు చాలా మంది అనేవాళ్ళు సెల్ఫ్ గోల్ అని. ఇప్పుడు ఇది కూడా సెల్ఫ్ గోల్ లాంటిదే, సంబంధం లేని వ్యవహారం. దేనికి అసలు మీకు సంబంధం ఏంటి? ఇది అన్న రాజకీయ వ్యవహారం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లారు, దాని మీద కామెంట్ చేయొచ్చు, విమర్శించవచ్చు, సాఫ్ట్ గా విమర్శించవచ్చు. ఆ పేరు పెట్టకుండా విమర్శించాలి. ఇది అక్కడ సభలో లేని వ్యక్తి, సభకు సమాధానం చెప్పుకోలేని వ్యక్తిని పేరు పెట్టకూడదు. ఆయన సమాధానం చెప్పలేడు కదా, అటువంటి వాళ్ళకి పేరు పెట్టి మాట్లాడకూడదు. సరే, మీరు అన్నట్టుగా సరే జరిగింది, ఆవేశంగా ఏదో చేశారు, దానికి అనుకూలంగా వెంటనే నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, బ్రహ్మనాయుడు గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు, లింగనేని శివరామ ప్రసాద్ గారి పేరుతోనేమో ఇది బ్రహ్మనాయుడు గారి పేరుతో కమ్మ వారిని తిట్టిస్తారు, శివరామ ప్రసాద్ గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు. అది వీళ్ళిద్దరు తిట్టేది, వీళ్ళిద్దరు కాదు, థర్డ్ పార్టీ ఎవరో వీళ్ళిద్దరు ముసుకేసుకుని వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ పెట్టుకుని ఈ సోషల్ మీడియాలో ఇది జరిగింది ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఫేస్బుక్ ఫోటోలు పెట్టుకుని బాలయ్య సైన్యం అని పెట్టి చిరంజీవిని తిడుతున్నారు, ఆయన తిడుతున్నారు. చిరంజీవి గారిని ఇప్పుడు ఇదే పని బాలకృష్ణ సైన్యానికి అసలు ఏంటి సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. ఇది ఈ విధమైన ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా ఎన్నికల ముందు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైలు దగ్గర అక్కడ మేము కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత చాలా సంయమనంగా వెళ్తున్నారు. కోఆర్డినేషన్ బాగుంది. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో కూడా కోఆర్డినేషన్ ఉంది. గ్రౌండ్ లెవెల్ మూడు పార్టీల మధ్యలో ఆ కోఆర్డినేషన్ ఉండబట్టే అంత మీకు విజయం సాధించగలిగారు. ఆ కోఆర్డినేషన్ చెడగొడతాం ఎలా అంటే ఇటువంటి విషయాల్లో చెడగొడతానికి అవకాశం వస్తుంది. ఇవి మొదలెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయన చాలా జాగ్రత్తగా కేడర్ కూడా చెబుతా, మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, చిన్న వాటికి మీరు రియాక్ట్ అవ్వద్దు అని ఆ మిస్ఫైర్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. నార్మల్ గా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫ్లేరప్ అవటానికి రెడీగా ఉంటారు. ఇది మీరు అంటిస్తే చాలు ఫ్లేరప్ అయిపోవటానికి యంగ్స్టర్స్ రెడీగా ఉంటారు. కానీ వాళ్ళ దాన్ని ఆ విధంగా ఫ్లేరప్ అవ్వకుండా సరైన దారిలో సవ్యంగా జాగ్రత్తగా నడిపించడంలో నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గుర్తించారు, దాన్ని జరిగిన తప్పు ఏంటో గుర్తించాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన పని లేదు. అక్కడ ఒక పెద్ద మనిషిగా వెళ్ళాడు. యాక్చువల్ గా ఆ రోజున అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు వీళ్ళని,
కారు దించి లోపలికి తీసుకొచ్చాడు, కారులు లోపలికి అలౌ చేయలేదు, ఏదో సంథింగ్ అవన్నీ జరిగినాయి ఆ రోజున. అవును. అది ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులంటే చాలా పనులు చేసిన వాళ్ళు వాటి మీద విమర్శించాలి తప్ప ఇక్కడ తీసుకొచ్చి పైగా ప్రజల అభిమానం ఉన్న ఒక హీరోని చిరంజీవి గారు ప్రజల అభిమానం చాలా చూరకున్నాడు కదా, ఆయన ఆ పేరు వాడేసి ఆయన అవమానించారో లేకపోతే ఆయన చెప్తే కూడా వినలేదు, ఇవన్నీ మనకి తెలియదు కదా. అవును. అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడితే వేరు, అక్కడ లేకుండా మనం దాని మీద ఏదేదో ఊహించి మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి ఇప్పుడు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారో అదే విధంగా మళ్ళా జరిగిన దాన్ని వీళ్ళు సర్దుకుంటమే కాదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని చర్చిస్తే ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోతాయి. అవును. ఆ చర్చించడం ముఖ్యం. దానికోసం ఇప్పుడు నేను మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇది కూడా వచ్చింది, చర్చిస్తారు, ఖచ్చితంగా చెబుతారు ఏం జరిగింది ఏంటనేది చెబుతారు. ఇంకా ముందు జరగని దారిలో సవ్యంగా జాగ్రత్తగా నడిపించడంలో నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గుర్తించారు దాన్ని, జరిగిన తప్పు ఏంటో గుర్తించాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన పని లేదు అక్కడ, ఒక పెద్ద మనిషిగా వెళ్ళాడు. యాక్చువల్ గా ఆ రోజున అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు వీళ్ళని, కారు దించి లోపలికి తీసుకొచ్చాడు, కారులు లోపలికి అలౌ చేయలేదు, ఏదో సంథింగ్ అవన్నీ జరిగినాయి ఆ రోజున. అది ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులంటే చాలా పనులు చేసిన వాళ్ళు వాటి మీద విమర్శించాలి తప్ప ఇక్కడ తీసుకొచ్చి పైగా ప్రజల అభిమానం ఉన్న ఒక హీరోని చిరంజీవి గారు ప్రజల అభిమానం చాలా చూరకున్నాడు కదా, ఆయన ఆ పేరు వాడేసి ఆయన అవమానించారో లేకపోతే ఆయన చెప్తే కూడా వినలేదు, ఇవన్నీ మనకి తెలియదు కదా. అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడితే వేరు, అక్కడ లేకుండా మనం దాని మీద ఏదేదో ఊహించి మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి ఇప్పుడు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారో అదే విధంగా మళ్ళా జరిగిన దాన్ని వీళ్ళు సర్దుకుంటమే కాదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని చర్చిస్తే ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోతాయి. ఆ చర్చించడం ముఖ్యం. దానికోసం ఇప్పుడు నేను మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇది కూడా వచ్చింది, చర్చిస్తారు, ఖచ్చితంగా చెబుతారు ఏం జరిగింది ఏంటనేది చెబుతారు. ఇంకా ముందు జరగకుండా జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా ఉన్నారో కింద స్థాయి కార్యకర్తలకి గ్రౌండ్ లెవెల్ నుంచి అర్థమవుతుంది ఇది మనం ఉండాల్సిన పద్ధతి, ఈ విధంగా జరగాలి. అధినేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేడర్ కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది బాధ్యత గల ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే, మీరు పెద్ద హీరో, మీకు బోళంత అభిమానం ఉంది ప్రజల్లో, పైగా చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గర బంధువు, వియంకుడు, బావమరిది, ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఈయన మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే కదా, ఇప్పుడు అదే కదా ఉంది. ఆయన మాట్లాడిచ్చుంటాడేమో, ఆయన ప్రమేయం లేకుండా ఆల్రెడీ పేర్ని నాని గారు ఆల్రెడీ అన్నాడు. పేర్ని నాని గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట బాలకృష్ణ ద్వారా చెప్పించాడు అన్నాడు ఆయన. మీరు అనేదాకా ఆగరు, అప్పుడే అనేశారు. కానీ నేననేది ఇటువంటి మీరు ప్రజల మనసుల్లోకి కేడర్ మనసులోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా కానీ బాధలేదు, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ జరిగిన వ్యవహారం వలన మొత్తం మీడియా మీరందరూ కూడా దీని మీదే 4 రోజుల నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత డిఎస్సి అనేది జరగల, అటువంటిది మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం వ్యవహారం అంతా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వెళ్లి వాళ్ళకి ప్రజెంట్ చేసి డిఎస్సి ఇచ్చామన్న వ్యవహారం మొత్తం ప్రజలకి ఎవరికైనా గుర్తుందా? డైవర్ట్ అయిపోయి మొత్తం డైవర్ట్ అయిపోయింది కదా. ఇది వరకేంటి, ప్రభుత్వానికి ప్రతిష్టత పెంచేటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలు హైలైట్ అయిపోతాయి. అది కరెక్ట్ కాదు. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మంచి ఇష్యూ ఉన్నప్పుడు ఏదన్నా ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదన్నా మంచి బాగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక విమర్శ చేయటం అవును లేకపోతే ఏదో జరగటం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేవాళ్ళు. అవును ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీరే చేసుకుంటే ఎట్లాగా? మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకునేటప్పుడు అవును దాన్ని డైవర్ట్ చేసుకునే విధంగా మీరే మాట్లాడుకుంటే అది ఏం ప్రయోజనం చేకూరుతుంది? రైట్ కాబట్టి ఆ బాధ్యత ఏంటనేది మనం గుర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ విధంగానే అవతలాలకు ఆయుధాలు దొరుకుతాయి. Right. అవతలాలకు ఆయుధాలు దొరికితే నష్టపోయేది కూటమి. రైట్ మాట్లాడదాం సార్. మనతో కొమ్మూరు కనకారావు గారు జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షంగా, అది వాళ్ళ కార్యక్రమం. వాళ్ళు చేసేది అది కదా, వాళ్ళు చేసేది అది. అసలు అంతకు ముందు కూడా విచ్ఛిన్నమే, ఇప్పుడు విచ్ఛిన్నమే కార్యక్రమం అదే. అటువంటిప్పుడు జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎవరిది? మీ పార్టీ కూటమి నాయకులు. ఈ కూటమికి సంబంధించి బాలకృష్ణ గారు అత్యున్నతమైన ఎమ్మెల్యే స్థాయి అయినా సరే ఆయన అత్యున్నతమైన నాయకుడి కింద టీడీపీలో అధిష్టానం, ఆయన కూడా అధిష్టానం అలా అని మనం నిర్ణయించుకోవాలి. అటువంటిప్పుడు కీలకమైన బాధ్యత, ఈ కూటమిని రక్షించాల్సిన బాధ్యత, కూటమిని కలిసికట్టుగా ఉంచాల్సిన బాధ్యత, అదేవిధంగా కూటమిలో ఉన్న అగ్రనాయకులందరి యొక్క గౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. నాయకుడు గౌరవంగా ఉంటేనే తర్వాత వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు. నాయకుల గౌరవం తగ్గిపోతే ప్రజల్లో గుర్తింపు ఉండదు. అటువంటిప్పుడు ఆయనే బాధ్యత తీసుకుని ఇందా చందు సాంబశివరావు గారు చెప్పినట్టు ఒక గౌరవంగా నేనేదో మాట్లాడాను, నేను మాట్లాడింది చిరంజీవి గారిని తగ్గించాలని నా ప్రయత్నం కాదు, నేను ఆ విధంగా ప్రయత్నించలా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బిహేవ్ చేసిన విధానాన్ని విమర్శించే క్రమంలో నేను కొద్దిగా ఈ విధంగా మాట్లాడాను. అంతేగాని చిరంజీవి గారిని నేనేం తక్కువ చేయలేదు. ఆయనకి నేను ఆయన గౌరవిస్తున్నా, ఆయన నాకు ఆత్మీయుడు అని ఒక మొక్క అంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ ఆయన అనడు కదా సార్, అనాలి, అనిపించాలి. ఎవరు అనిపించాలి? ఇప్పుడు ఎవరు అనిపించాలి? చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూటమి ఎందుకండి, అదేం కాదు, అట్లా ఏం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఫెయిల్యూర్ ఎక్కడంటే మీరు ఏం జరిగిందనే చెప్తున్నారు. నేను అసలు ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే కూటమికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే చర్చలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ముందు వర్క్షాప్ జరిగేది. ఎమ్మెల్యేస్తో కలిపి ఒక గ్రూపుల కింద డివైడ్ చేసి వాళ్ళు ఎవరెవరు ఏం ప్రశ్న అడగాలి, ఏం చేయాలి, వాళ్ళకి కేటాయింపులు ఉండేవి. ఇదిగో ఈ ఫైనాన్స్ సంబంధించి నువ్వు మాట్లాడు, ఇదిగో ఇక్కడ ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, దీనికి సంబంధించి మీ ఇద్దరు మాట్లాడండి. దానికి ఇచ్చి అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి చేసేవాళ్ళు. అది ఇప్పుడు జరగల. ఓకే. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాధపడతాంటే ఆ పడ్డారు. కారణం ఏంటి? ఏదైతే అంతకు ముందు పాటించామో ఇప్పుడు ఆ పార్టీ పాటించిందో అది ఇప్పుడు పాటించట్లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పార్టీలు అన్ని కలిసికట్టుగా ఉన్నప్పుడు స్వతంత్రంగా ఆలోచించకూడదు. విత్ ఇన్ ది ఆ కూటమికి సంబంధించిన ఆ గ్రూవ్ లోనే ఆలోచించాలి ఎవడైనా సరే. ఆ ఎజెండానే ఉండాలి. అది దాటి వ్యక్తిగతంగా వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు. అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. జరిగిన తప్పేదో గుర్తించి ఇక ముందు జరగకుండా ఆయన జాగ్రత్త పడాలి. బాలకృష్ణ గారు తన యొక్క దాన్ని ఏమంటాం మనం మాటని నేను ఆ విధంగా అనలేదని ఒక్క ముక్క అంటే అక్కడతో అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే అన్ని సర్దుకుంటే అది. కనకారావు గారు, 1 word కంక్లూజన్. సో ఇక మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారిది ఒక ఫెవికాల్ బంధం కూటమిది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం కలిసి ముందు ఏనుగు బట్టి లాగినా విడిపోయిన బంధం ఫెవికాల్